అందరికీ నమస్కారం. రామనన్ను బ్రోవర త్యాగరాజస్వామి గారి కృతి 28వ మేళకర్త హరికాంబుజ రాగం రూపకతాళం. హరికాంబుజ రాగంలో షడ్జమం, చతుశ్రుతిష్మం, అంతర్గాంధారం, శుద్ధమత్యమం, పంచమం, చతుశ్రుదైవతం, కాయస్క నిషాదం, తారస్థ షడ్జమం వస్తుంది. అభయస్వర స్థానంలో అవరోహంలో డెస్లింగ్ మేనర్లో వస్తుంది. అంటే రీటు, గాత్రి, మావన్, పంచమం, చతుశ్రుదైవతం, కాయస్క నిషాదం. ఇప్పుడు కృతి చెప్తాను ముందర. రామనన్ను బ్రోవర వేమకో లోకాభి పల్లవి అనుపల్లవి. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలుగుచుండే బిరుదు వహించిన సీత. రామనన్ను బ్రోవర. చరణం. మెప్పులకై కన్నతావు నప్పుబడక విర్రవీగి తప్పు పనులు లేక యుండే త్యాగరాజ వినుత సీత. రామనన్ను బ్రోవర. ఇది కృతి. దీనికి అంటే ఒరిజినల్గా అయితే హరికాంబోసి అంటే పెద్దవాళ్ళు పాడిందని రాశాను. అప్పుడు సరస్థానాలు రేవన్, రీటు, గాత్రి, మాటు, పంచమం, చతుశ్రుదాయుతం, కాకనిష. చాలా బాగా వచ్చింది. అంటే రీవన్ అంటే సుదరిష్మం, చతుశ్రుదృష్మం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశ్రుదాయుతం, కాకనిష. సంగతులు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. రామ నన్ను బ్రోవర ఇది సాహిత్యం. దీనికి 4 సంగతుల వరకు కూడా ఉన్నాయి. రిగరి రీరి రినిద నీరి. నెక్స్ట్ రెండోది రిరిగమ గగరీరి రినిద నిరి. నెక్స్ట్ మూడో సంగతి గామపద దపపామ రినిద నిరి. 4వ సంగతి రిరిగమద రిగరిరి బ్రోవరాకి రినిద నిరి. తర్వాత ఇప్పుడు వేమకో. వేమకో లోకాభిరామ. నిరిరిరి వేమ అన్నదానికి కో అన్నదానికి కూడా నిరిరిరి వస్తుంది. రిరిగమద లో కాభి దపపామ. నెక్స్ట్ కాభి అన్న దగ్గర దపపామ ఒకసారి వేసి రెండోసారి ఏమో దపమగరి వేస్తే బాగుంటుంది. ఈ రకంగా పల్లవి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అనుపల్లవిలో మళ్ళీ అలాగే సంగతులు 4 సంగతులు కూడా 4 సంగతులు వస్తాయి. అంటే శివకేశవాదులు. చీమలో మపమాగ బ్రహ్మలో మపదాపద అక్కడ ఆపాలి. నెక్స్ట్ ఇంకో రెండో సంగతి రీరి గమపమమ. చీమలో బ్రహ్మలో మాపద శివకేశవాదులలో మప దని నీద దాపమ. లో అన్నప్పుడు గమపమ మగగరి. మళ్ళీ చీమలో బ్రహ్మలోకి మదపమ గారి గమప ధనిపమ గారి. బ్రహ్మలోకి గమప ధనిపమ గారి. శివకేశవాదులలో మప ధని రెగరినిద మాపద పమ మమాగ. ప్రేమ మీర రేరిగామ మెలగచుండే గరిగ దదని బిరుదు నిరినిద వహించిన. బీరు అన్న వచ్చి ఇక్కడికి వస్తుంది. దు వ అన్నది దరిదపాకి వస్తుంది. హించిన మా పమగాక సీత గరిరి. ఈ రకంగా అనుపల్లవి వస్తుంది. తర్వాత మళ్ళీ రామ అన్నప్పుడు రేరిగమ పద నీ రీరి తారస్థాయి రిష్మం. ఇక్కడ మధ్యస్థాయి రిష్మ నుంచి తారస్థాయి రిష్మం వరకు కూడా వెళ్తుంది. రీవన్ రూటు రీటు వరకు. ఇది అనుపల్లవి. చరణం. మెప్పులకై కన్నతావు గగగ మపద పమగామ నప్పుబడక గరిరీరి రిరినీత విర్రవీగి అన్నదానికి వీర్రవీగి అని చెప్పి వాడుతాం అన్నమాట. ధనిరీని వీగి అన్నప్పుడు రిరి గ రిరిరి గ. మళ్ళీ రెండోది మెప్పులకై కన్నద. ఇక్కడ కూడా అంతే 3 సంగతులు వస్తాయి. మెప్పులకై అన్నప్పుడు గగగ మపద నిమ అని వస్తుంది. పమగ మామరి కన్న తావుల. మూడో మెప్పులకై పమగగ రిరిగమ మపద కన్నతావు నప్పుపడక అదంతా కూడా సేమ్ వీరవీగి. తప్పు గరిరేని పనులు రిని నీత లేకయుండే మపదాత. రెండోసారి ఇక్కడ కూడా తప్పు పనులు లేకయుండే అన్న దానికి కూడా మళ్ళీ 3 సంగతులు 4 సంగతులు వస్తాయి. మపదపప మగ మపదాత అది రెండోది. మూడోది రిరి గమ మగ మాపదాత. నెక్స్ట్ 4వది రిరి గదపమగ గమ దాద్దని. రీరి కన్నా కూడా గమదాద్దని వేస్తే బాగుంటుంది. త్యాగరాజ. త్యాగ అంటే నిరినిద, రాజ అన్నప్పుడు ధనిదపమ, వినూత మప
మమ మగ వేసిన పర్వాలేదు, లేదా మా పమగ గారిరి అలా వేసినా కూడా పర్వాలేదు. ఇక్కడ మగ వేసినా కూడా పర్వాలేదు. గా ప్లేస్ గాకి ఆసిలేషన్ ఇస్తే బాగుంది. ఎక్కడైతే పైన కర్వ్స్ పెడతానో దానికి ఆసిలేషన్ ఇస్తే బాగుంది. రిని సీత ఇక్కడ కూడా గద పమగ అన్నప్పుడు దైవతానికి ఆసిలేషన్ ఇస్తే బాగుంది. ఈ రకంగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకా సేమ్ అన్నమాట, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. పాడి సాయంత్రం ఈవినింగ్ ఇవాళ నేను వసంతసేన సాంగ్కి దీనికి కూడా ఎలా పాడాలో కూడా చెప్తాను. థ్యాంక్ యూ.